500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది? స్కూల్ టైంలో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. స్కూల్ టైంలోనే మేము ఏబీపీలోనే పనిచేయాల్సి వచ్చింది. మీ వైఫ్ గారు కూడా ఒక కార్పొరేటర్ అని చెప్పి విన్నాం. బ్యాక్గ్రౌండ్ కాదు, ఇప్పుడు ఫ్రంట్ గ్రౌండ్. ఈ రాజకీయాల వల్ల ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయలేకపోతున్నామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏ రాజకీయ నాయకుడి ఇంట్లో కూడా ఆనందమే ఉండదు. పెద్ద నాయకుడి ఇంటి నుంచి చిన్న నాయకుడి ఇంటి వరకు కూడా. బీజేపీ అనేది హిందూయిజాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. మతం కాదమ్మా, హిందుత్వం అనేది ధర్మమే. అయోధ్య రామ మందిరం అంశాన్ని కూడా బీజేపీ రాజకీయ పరంగా వాడుకుంటుందని చాలా చర్చ నడుస్తుంది. దేవాలయం గురించి మాట్లాడే దమ్మున్న పార్టీ బీజేపీ గవర్నమెంట్ రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ కుటుంబము నువ్వు వాళ్ళని దించే పార్టీ బీజేపీ అని అనుకున్నది. సరిగా చూసుకునే సమయంలో రేవంత్ రెడ్డి చెత్తకపోయినట్టు అనిపించిందమ్మా. సో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది? ఒకసారి సీట్లో కూర్చోవడం కోసం అబద్ధ మాటలు బుట్టగా మాటలు చెప్తే కేసీఆర్ పరిస్థితి అందరికీ అవుతారు. ఈసారి మిమ్మల్ని ప్రజలు నమ్మాలి అని అంటే మీరేం చెప్తారు ప్రజలకి? మోడీ ఈజ్ ద గ్యారంటీ. హరీష్ రెడ్డి గ్యారంటీ ఏమైనా ఉందా? హరీష్ రెడ్డి చాలా చిన్నోడమ్మా, సముద్రంలో ఒక బిందువులు అంటాడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. సో మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, పన్నాల హరీష్ రెడ్డి గారు. సో మనం చూసాం, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ హిట్ బాగా పెరిగిపోయింది. సో పొలిటికల్ గురించి అంటే ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల గురించి కంప్లీట్లీ పొలిటికల్ అనుకోండి, దాని గురించి మాట్లాడడానికి మనం హరీష్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసాం. అసలు ఆయన పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా నడుస్తుంది, అసలు లోక్సభ ఎలక్షన్స్లో ఆయన పాత్ర ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం. నమస్తే హరీష్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నామ్మా. ఎలా నడుస్తుంది మీ రాజకీయ ప్రస్థానం? అసలు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది, ఎలా ఎంట్రీ ఇచ్చారు? పాలిటిక్స్లో చిన్నప్పుడు స్కూల్ టైంలో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. స్కూల్ టైంలో మా స్కూల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండేటివి. నేను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని. అప్పుడు ఎన్నికలు కూడా ఉండే, స్కూల్ ఎలక్షన్ కూడా అవుతుండే. ఏబీవీపీ అన్నది మాకు ఫ్యామిలీ నేపథ్యం, కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన, పరివార క్షేత్రం నుంచి వచ్చిన ఒక విద్యార్థి సంఘం. మేము ఏబీపీలోనే పనిచేయాల్సి వచ్చింది. ఏబీపీ మనుషులం మేము. ఓకే. అంటే చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్తుంటే మా ఊర్లో శాఖలో ఎవరైతే ముఖ్య శిక్షకు ఉంటారో ఆ ముఖ్య శిక్షకు మా ఊర్లో స్కూల్లో ఎన్నికల్లో ప్రెసిడెంట్గా పోటీ చేశాను. ఓకే. శాఖలో ఆ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు, స్వయం సేవగా ఉన్నప్పుడు మాకు మా ముందు జనరేషన్స్ కూడా, మా ముందు ఏదైతే బ్యాచెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా హై స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తుండే. అయితే నేను కొద్దిగా అడ్వాన్స్ అయిపోయి 9th క్లాస్లోనే స్కూల్ వైస్ ప్రెసిడెంట్గా ఏబీవీపీ ప్యానెల్లో కంటెస్ట్ చేసినమ్మా. ఎలక్షన్ గెలిచిన కూడా నేను. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్లే మీకు ఈ పొలిటికల్ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట? లేదమ్మా. సో మీరు ఇన్బిల్ట్ ఉందంటారా ప్రజల సేవ చేయాలి అనేది? లేదు తల్లి, అట్లా కూడా ఏం లేదు. నాన్నగారు స్కూల్ టీచరు, ఆయన ఎంఈఓగా ఉన్నప్పుడు వారు కాలం చేయడం జరిగింది. వ్యవసాయ కుటుంబమే అమ్మ, వ్యవసాయ కుటుంబమే. కొద్దిగా చదువుకున్న వ్యవసాయ కుటుంబం. నాన్నగారు టీచర్గా ఉండే, పెదనాన్నగారు టీచర్గా ఉండే. వీళ్ళందరూ కూడా మా ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చాలా కీలక పాత్ర పోషిస్తుండే. అందరం కూడా శాఖకి వెళ్ళేవాళ్ళం. రాజకీయ నేపథ్యం ఏం లేదు, కానీ మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో గోడల మీద కానీ హిందూ బాయ్ బాయ్ అని రాసినాయి. అవన్నీ చూసేందుకు ఇది మన సబ్జెక్ట్ అని కనెక్ట్ అవుతుంటే. అట్లనే అప్పుడు అక్కడ కొద్దిగా నక్సలైట్ ప్రాంతం, అది చనిపోయిన మా నాయకులు ఉండే, రామన్న, గోపన్న అని, జితేందర్ రెడ్డి గారు అని, వాళ్ళు అమర్ రహే అని మా ఊళ్ళో వాల్ రైటింగ్ కనబడుతుండే. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే స్కూల్ బ్యాగులు పుస్తకాలు పట్టుకొని, బుక్స్ పట్టుకునేటప్పుడు ఆ వాల్ రైటింగ్ చూస్తుంటే మీరు, సంఘటన మే శక్తి హై అని, జై భవాని, వీర శివాజీ అని, ఇవన్నీ చూసినాక ఏదో అంటే ఇన్బిల్ట్ కనెక్ట్ అయిందమ్మా. అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా కదా, అంతేగాని రాజకీయాల్లోకి వస్తానని, రాజకీయాల్లో తిరుగుతానని అనుకోలేదు. ఓకే సార్, బై ద వే కంగ్రాచులేషన్స్, మీరు రెండోసారి కూడా బీజేపీ అధ్యక్షులుగా
మీరు మీ పదవిని చేపట్టారు. సో ముందుగా కొనసాగుతున్నారు సక్సెస్ఫుల్లీ. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే గుర్తొచ్చింది. మీ వైఫ్ గారు కూడా ఒక కార్పొరేటర్ అని చెప్పి విన్నాం. నిజమేనా? అవును తల్లి. ఓహ్! ఓకే. అంటే బ్యాక్‌గ్రౌండ్ కాదు, ఇప్పుడు ఫ్రంట్ గ్రౌండ్ అది. ఫ్రెండ్ కూడా అంటారా? సో ఎలా ఉంటుంది ఇంట్లో రాజకీయ నాయకులు కూర్చొని ఇంట్లో వాళ్ళు కూడా మొత్తం అంతా పాలిటిక్సే మాట్లాడుకుంటూ ఉంటారా? లేదు తల్లి, పాలిటిక్స్‌లో స్ట్రెస్ ఉంటుంది, చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు బయటే తిరుగుతూ ఉంటారా అయితే? పాలిటిక్స్ అంటే మీరు ఇప్పుడు నేను మార్నింగ్ 8 పొలిటికల్‌గా బయటకు వస్తామ్మా. నైట్ 9, 10 అవుతుంది. దాదాపు 12-14 అవర్స్ మేము తిరుగుతూనే ఉంటాం. పార్టీ పని కూడా ఎక్కువ ఉంటుంది, పెద్ద జిల్లా కదమ్మా, పెద్ద జిల్లా పని చేయాలి. పార్టీ ఇచ్చే రిపోర్ట్స్ కానీ, పార్టీ వర్క్ కానీ, కోఆర్డినేషన్ కానీ, క్యాడర్ మేనేజ్మెంట్ కానీ, ప్రాబ్లం మేనేజ్మెంట్ కానీ, కార్యకర్తల్లో ఉన్న ఇబ్బందులు, వాళ్ళ మధ్యలో సమన్వయము, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. స్టేట్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ మాకు రోజు 3-4 టెలికాన్ఫరెన్స్లు అవుతుంటాయి. టెలికాన్ఫరెన్స్ అటెండ్ కావాలా, అట్లనే కాన్ఫరెన్స్ కాల్ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ కాల్ చేయాలా, ఇవన్నీ కూడా మేము పొలిటికల్ పార్టీలో ఉన్నట్టు ఉండదు మాకు, ఒక సైనిక్ స్కూల్లో ఉన్నట్టుగానే ఉంటుంది. మేము అట్లనే పనిచేస్తున్నాం. కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఏంటంటే దేశం కోసం పనిచేస్తున్నాం అన్నది. అండ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఫ్యామిలీ అన్నది. నేను మున్సిపల్ కౌన్సిలర్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఏజ్లో అయినా, 26 ఏళ్ళ వయసులో మున్సిపల్ కౌన్సిలర్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది నాకు. ఓకే. అంటే మా ఆవిడ మున్సిపల్ కౌన్సిలర్ని పెళ్లి చేసుకున్నది. అంటే ఆమె ఒక రాజకీయ నాయకుడినే పెళ్లి చేసుకున్నది. టర్మ్ అయిపోయేసరికి నాకు 2 అమ్మాయిలు, 4 ఇయర్స్ వరకు వచ్చి ఉండొచ్చు, చిన్న పాప పెద్ద పాప వీళ్ళంతా. వాళ్ళ చైల్డ్హుడ్ కూడా మిస్ అయినాం మేము. ఓకే. మేము ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకున్న విషయం కానీ, వాళ్ళని ఆడిపించిన విషయం కానీ, వాళ్ళకు ఏదన్నా తినిపించిన విషయం కానీ, ఆ మెమరీస్ ఏం లేవు. నాట్ ఈవెన్ ఫొటోస్ కూడా లేవు. సో మీకు కంప్లైంట్ ఏం రాలేదా? అసలు ఈ రాజకీయాల వల్ల ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయలేకపోతున్నామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా ఉన్నాయమ్మా. ప్రతి రాజకీయ నాయకుడి ఇంట్లో ఉండే సమస్య అనేది. ఏ రాజకీయ నాయకుడి ఇంట్లో కూడా ఆనందమే ఉండదు. రాజకీయ నాయకుడి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ నాయకుడి ఇంట్లో పర్సనల్ లైఫ్ మిస్సింగే ఉంటుంది. పెద్ద నాయకుడి ఇంటి నుంచి చిన్న నాయకుడి ఇంటి వరకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే రాజకీయం చేయలేమమ్మా. చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా కోల్పోతాం కూడా, కుటుంబ జీవితం కోల్పోతాం. సో మీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా గట్టిగా ఉందని అనుకోవచ్చు. లేకుంటే ఇంతవరకు ఉండనే ఉండదు కదమ్మా. అసలు కలిసే ఉన్న ఫ్యామిలీలు మాకు వాళ్ళ సపోర్ట్ లేకుంటే, ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే వాళ్ళ కోరికమ్మా, మేమేదైనా అవుతామని, మేమైనా చెయ్యాలని కోరిక ఉంటుంది. సార్ మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద నియోజకవర్గం అసలు దేశంలోనే. సో అలాంటిది మల్కాజ్గిరి గురించి అసలు మీకేం అవగాహన ఉంది? ఆ ప్రజల సమస్యల గురించి కానీ, అసలు నియోజకవర్గం గురించి కానీ, బేస్ దగ్గర నుంచి అసలు ఏం నాలెడ్జ్ ఉంది మీకు? వాస్తవంగా మల్కాజ్గిరి అనేది దేశంలో పెద్ద పార్లమెంటు నియోజకవర్గం అమ్మ. ఆ పెద్ద పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న మేజర్ పార్టీకి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను మొత్తం కాదు, మేజర్ పార్టీకి ఒక 65% జిల్లాకు ఆ పార్టీకి నేను అధ్యక్షుడిగా ఉన్నా. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. 35-36 లక్షల ఓట్లు ఉంటాయమ్మా, పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ను దీన్ని మనం ఒక సెమీ మూన్ కింద తీసుకుంటే, ఒక మూన్ షేప్లో తీసుకుంటే కవర్ చేస్తుంటుంది. చాలా పెద్దది. ఇటు నిజాంపేట మియాపూర్ దగ్గర స్టార్ట్ అయితే, బొల్లారం దగ్గర వాజ్పేయి దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు ఫిలిం సిటీ దాకా చెంపాపేట వరకు, సిటీ సెంటర్లో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, గట్కేసర్ వరకు, కీసరా, మేడ్చల్ వరకు చాలా పెద్ద ఏరియా. అంటే మల్కాజ్గిరి రోల్ ఎంత పెద్దగా ఉందంటే, మల్కాజ్గిరిలో జిహెచ్ఎంసీలో ఉన్న 100-150 శాసనసభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉండేది ఒక 100-105 నియోజకవర్గాలు స్ట్రాంగ్ ఉంటాయి. మిగతా పాటు ఎంఐఎం పార్టీ మైనార్టీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్న బెల్ట్లో దాదాపుగా 50 డివిజన్లు మల్కాజ్గిరిలో వస్తాయి. అంటే జిహెచ్ఎంసీ గెలవాలంటే మల్కాజ్గిరి గెలవాల్సిందే. జిహెచ్ఎంసీలో మేయర్ కావాలంటే మల్కాజ్గిరి గెలవాలి. అట్లనే ఏదైతే పరేడ్ గ్రౌండ్స్ ఉందో, ఈ సెంటర్ ఆఫ్ ద సిటీ హార్ట్ ఉందో సికింద్రాబాద్ ఏరియాలో, అది కంటోన్మెంట్లో ఉంటుంది. కంటోన్మెంట్ కూడా ఎలక్షన్ అవుతాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిస్తే కంటోన్మెంట్ గెలవడం కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే.
అలాగే ఇక్కడ ఒక 3 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, భవిష్యత్తు ఎన్నికలు. ఇదొక భవిష్యత్ అమ్మ. మల్కాజ్గిరి అనేది హైదరాబాద్ భవిష్యత్తు. ఎట్లంటే 7 నియోజకవర్గాలు భవిష్యత్తులో 12 నియోజకవర్గాలు అవుతాయి. ఈ పార్లమెంటు 2 పార్లమెంట్లు అవుతాయి. కనుక నాయకత్వాన్ని మేము పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ కూడా అదే అనుకుంటున్నది. ఓకే. మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది చాలా పెద్దది. సో మీరు ఆల్రెడీ ఇది సెకండ్ టైం మీరు జిల్లా అధ్యక్షులుగా మీరు ఉండడం బీజేపీ తరపు నుంచి. సో దీంట్లో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? ప్రజల సమస్యలు అనేది ఏవి ఎక్కువగా కనిపిస్తున్నాయి? దాని గురించి మీ దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి? మల్కాజ్గిరి పార్లమెంటు ఎక్కువ మైగ్రెంట్ పాపులేషన్ ఉన్న పార్లమెంట్. ఊర్లు ఉన్నాయి కానీ మైగ్రెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంది. మైగ్రెంట్ అంటే మేము చాలా రోజు సెటిలర్ అనే పదం వదిలేసినాం. ఇది తప్పని. సెటిలర్ అంటే కొద్దిగా మనసు బాధ పెట్టే రకమైన పదం అవుతుంది. మైగ్రెంట్ అంటే వేర్ ఆల్ మైగ్రెంట్స్. అమెరికాలో ఉన్న వాళ్ళు మైగ్రెంట్సే. కానీ చాలామంది మైగ్రెంట్ పాపులేషన్ అంటే ఒకసారి ఊరు వదిలి, ఇల్లు వదిలి, గ్రామ మేర దాటిన వాళ్ళంతా మైగ్రేషన్ కోసం వెళ్ళిన వాళ్ళే. కనుక ఇక్కడ మైగ్రెంట్ పాపులేషన్ చాలా ఎక్కువ. మైగ్రెంట్ పాపులేషన్ వాళ్ళకు వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుందమ్మా. వీళ్ళు లైవ్లీవుడ్ కావాలని, లేకుంటే సేఫ్టీ కావాలని, సెక్యూరిటీ కావాలని వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడే వాళ్ళు ఒక రకమైన స్టాండర్డ్స్ ఆలోచించుకుంటుంటారు. వీళ్ళందరికీ మంచి రవాణా సౌకర్యం కావాలా. విపరీతమైన ట్రాఫిక్ ఏరియా మల్కాజ్గిరి. మంచి రవాణా సౌకర్యం కావాలా. అలాగే వీళ్ళకి మంచి మౌలిక సదుపాయాలు కావాలా. వీళ్ళకు రక్షణ కావాలా. వీళ్ళకు భద్రత కావాలా. వీళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండే పరిసరాలు కావాలి. ఇది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటుందమ్మా. ఓకే సార్, ఇంకొక విషయం, బీజేపీ అనేది జాతి అంటే హిందూయిజాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అనే ఒక చర్చ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. దీని గురించి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? అసలు ఈ దేశమే హిందూ దేశం కదమ్మా. అలా అని చెప్పి హిందూయిజాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ, హిందూ దేశం అంటే మతం కాదమ్మా. హిందుత్వం అనేది ధర్మం. ఇది ఆచరణ విధానం. మన నడవడి. ఇది మనం బొట్టు పెట్టుకుంటే హిందువులమనో, మంగళసూత్రం పెట్టుకుంటే హిందువులమనో కాదు. హిందువులు అనేది ఒక ఆచరణ విధానం. ఇప్పుడు ప్రపంచం నుంచి అనేక దేశాల వాళ్ళు మన ఎయిర్పోర్ట్లో దిగ్గానే హారతిస్తారు, తిలకం దిద్దుతారు. అది మన ఆచరణ విధానం. అయితే ఈ దేశము మతం అన్న సబ్జెక్ట్ మాట్లాడితే చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. అది దేశ విభజన ఇవన్నీ పెద్ద అంశాల కింద వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం నిలబడే పార్టీ. ధైర్యంగా నిలబడుతుంది. అంత ధైర్యంగా కూడా వేరే రాజకీయ పార్టీ నిలబడదు. ధైర్యం కూడా కావాలి దానికి. అయితే ఇంకొక విషయం, అయోధ్య రామ మందిరం అంశాన్ని కూడా బీజేపీ రాజకీయ పరంగా వాడుకుంటుందని చాలా చర్చ నడుస్తుంది. అసలు దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఎందుకు వాడుకోవద్దమ్మా? మాదే ఇది అంశం. హిందువులు పడుతున్న ఇబ్బంది, శ్రీరామచంద్రుడి జన్మస్థలంలో ఉన్న దేవాలయం గురించి మాట్లాడే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు 89లో మా అధ్యక్షులు లాల్ కృష్ణ అద్వానీ గారు వారు రథయాత్ర చేశారు. ఎవరు చేశారమ్మా? వేరే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండే, కమ్యూనిస్ట్ పార్టీలకు అవకాశం ఉండే, అనేక రాజకీయ పార్టీలకు అవకాశం ఉండే. కానీ ధైర్యంగా ఒక రాముడు పుట్టిన స్థలంలో ఆ మందిరం ఉండాలని, ఆ తలుపులు ఓపెన్ చేయాలని, ఆ దేవుడి దర్శనం కావాలని ధైర్యంగా చెప్పుకున్నాడు. ఎవడమ్మా? కష్టపడ్డోళ్ళం మైలేజ్ తీసుకుంటాం, బరాబర్ తీసుకుంటాం. సో మీ క్రెడిట్స్ అంతా బీజేపీ వాళ్ళే తీసుకుంటూ ఉండడంలో అసలు తప్పేం లేదంటారు? అసలు తప్పు లేదు. మాదే ఇది, మా కష్టం ఇది, మా కృషి ఇది. మేము పడ్డ కష్టము, మా ప్రాణత్యాగాలు, మా కార్యకర్తల ఆత్మార్పణాలు, వాళ్ళ రక్తం చిందింది. మా వాళ్ళు చాలామంది చనిపోయారు. చాలామంది ఆ రోజు 2 సార్లు జరిగిన శిలాన్యాసకారం కానివ్వండి, కరసేవలో కానివ్వండి, అనేక మంది ప్రాణార్పణం చేశారు. ఎవరు ఏ పార్టీ ఓడి అనిపోయిండమ్మా? బరాబర్ తీసుకుంటాం మేము. వేరే వాళ్ళని తీసుకొని వద్దన్నాం మేము. రండి అందరం కూడా ప్రాణప్రతిష్టకు రండి. దమ్మే ఉండదమ్మా వాళ్ళకు, ధైర్యమే ఉండదు. అసలు ఆ పదం ఉచ్చరించాలంటే దమ్ము ఉండదు. బయట పాపాలు చేసి ఇంట్లో దండాలు పెట్టుకుంటారు వాళ్ళు. తప్పైపోయింది దేవుడా అని. ఇప్పుడు బీజేపీ అనేది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉందని మీరు అనుకుంటున్నారు? దేశంలో అయితే ఇంతవరకు వచ్చిన అన్ని సీట్ల కన్నా భారతీయ జనతా పార్టీ అంటే వాజ్పేయి గారి కాలంలో కానివ్వండి,
మోడీ గారి కాలంలో ఈ 2 టర్మ్స్ కన్నా ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రభంజనం ఉంటుంది. మన రాష్ట్రంలో తీసుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? డబుల్ డిజిట్ వస్తాయి. డబుల్ డిజిట్ వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది పెద్ద సబ్జెక్ట్ అడిగినామమ్మా. మేము ఎప్పుడు కూడా సమీక్ష చేసుకునే అంశం అడుగుతున్నాను. మేమే వస్తుంటామమ్మా గవర్నమెంట్లో, మేమే వస్తుంటే జనం ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉండే మా మీద. అంటే ఏదైనా సినిమా గురించి ఎక్కువ పబ్లిసిటీ అయితే ఎక్స్పెక్టేషన్స్ కోసం థియేటర్లోకి వెళ్తారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్లో సినిమా కనబడకుంటే ఒకటేసారి రిజెక్ట్ చేస్తారు. మా మీద ఎక్స్పెక్టేషన్స్ హై ఉండే. ఎంత హై ఉండే అంటే కేసీఆర్ కుటుంబము నువ్వు వాళ్ళని దించే పార్టీ బీజేపీ అని అనుకున్నది. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన సమయంలో జనం ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా మేము రీచ్ కాలేదేమో. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ కాలేకపోయారు? అంటే మేము ప్రత్యామ్నాయం అనుకున్నారు వాళ్ళు, మేమే ప్రత్యామ్నాయం అనుకున్నారు. కానీ మేము ప్రత్యామ్నాయానికి తగ్గట్టుగా మేము ఎలక్షన్కు కొద్ది ఒక 1-2 months ముందు మేము కొద్దిగా స్లో అయినామేమో అనిపిస్తుంది. మేము కాంప్రమైజ్ చేయడగాలేదు, మేము స్లో అయినాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పెద్ద చింత చెట్టు ఉందనుకోండి, పెద్ద చింత చెట్టు. మేము ఆ చింత చెట్టు మీద ఉన్న చింతకాయలు చింతపండ్లన్నీ ఏరి దాన్ని ఒక సంచిలో కానీ ఒక బుట్టలో కానీ పెడితే మా కష్టం అది. వాటిని తెంపే ప్రయత్నం చేసి అంత తీసుకొచ్చి ఆ బుట్టను పెట్టినప్పుడు ఆ బుట్టను మేము సరిగా చూసుకునే సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి ఎత్తుకపోయినట్టు అనిపించిందమ్మా మాకు. అంటే మీరంతా గ్రౌండ్ క్లియర్ చేస్తే ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారని మీరు అంటున్నారా? 100% మా కష్టాన్ని ఆయన మాయ చేసిండు అనిపిస్తుంది. అంటే అందులో వాళ్ళు గెలిచిన పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టపడి తెచ్చుకుందేం లేదంటారా? కాంగ్రెస్ వాళ్ళు పడ్డ కష్టం కన్నా ఫలితం ఎక్కువ వచ్చింది వాళ్ళకు. మేము పడ్డ కష్టం కన్నా ఫలితం మాకు తక్కువ వచ్చింది. వాళ్ళకి ఫలితం రావడం అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ అక్కడ లీడింగ్ పార్టీ, అంటే ఇంతకుముందు. సో అదే పార్టీ గవర్నమెంట్లో ఉంది. సో గవర్నమెంట్లో ఉన్న పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ రావడానికి రీజన్స్ మీరు గ్రౌండ్ క్లియర్ చేస్తేనే వచ్చిందని చెప్తున్నారు. సో అంటే ఒకటమ్మా, ఏదర్ బీఆర్ఎస్ వచ్చి ఉండాలి లేదా బీజేపీ వచ్చి ఉండాలి, మీరు ఇంత గ్రౌండ్ వర్క్ చేశారు కాబట్టి. అలా కాదని కాంగ్రెస్ వచ్చింది. అమ్మ, బీఆర్ఎస్కి అగెనిస్ట్గా జనం 3 ఉండే, యాంటీ ఇన్కంబెన్సీ ఉండే. కానీ ప్రజల్లో ఎప్పుడు కూడా మోడీ గారికి ఫేవర్గా ఉండే ఓటింగ్. మోడీ గారికి ఫేవర్గా ఉండే, మోడీ గారికి ఓటేద్దామని ఆలోచన ఉండే. 2 ఎన్నికలు ఒక్కసారి వస్తే రాష్ట్రంలో కూడా మేము వస్తుంటే 2 ఎన్నికలు ఒకసారి రాకపోవడం అన్నది ఒకసారి రాకపోవడం అన్నది మాకు సెట్ బ్యాక్ అమ్మ. మా వాతావరణం ఎప్పుడు కూడా దేశం కోసం మాట్లాడే పార్టీ అది. దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉన్న వాళ్ళు బాగుండాలి. మోడీ గారు డబల్ ఇంజన్ సర్కార్. మా డబల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడు 2 ఎన్నికలు ఒక్కసారి రాలేవు, సపరేట్ వచ్చినాయి. 2 ఎన్నికలు ఒకసారి రాకపోవడం కూడా మాకు ఎఫెక్టే. రాష్ట్రంలో ఎవరుంటే ఏమున్నది, దేశంలో మోడీ ఉండాలని కూడా ప్రజలు అనుకున్నారేమో అనిపిస్తుంది. ఓకే, ఎన్నికల ముందు కూడా హరీష్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం చాలా జోరుగా జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? మా హరీష్ రెడ్డి కాంగ్రెస్ చేరుతున్న ప్రచారం ఏం జరగలేదు. మా కూకట్పల్లి సీటు జనసేనకి మీరు చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా. జనసేనకి ఇస్తామన్నప్పుడు మా కార్యకర్తల ఇంట్రెస్ట్, క్యాడర్ ఇంట్రెస్ట్ మేము కాదనకూడదు. క్యాడర్ను కూడా సాటిస్ఫై చేయాలి, క్యాడర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. కనుక రాష్ట్ర పార్టీ కార్యాలయంకి వెళ్ళి మా నాయకుడిని అడగడం, చిన్న ధర్నా వేయడం, కూకట్పల్లి సీటు బీజేపీకి పెంచాలి, జనసేనకి ఇవ్వకూడదని అనడం జరిగింది. ఆ టైంలో మీలాంటి తెలివిగల విలేకరులు కొంతమంది మా చూపు కాంగ్రెస్ వైపు అని అన్నారు. కానీ మా చూపు ఎటు లేకుండా మా కాంగ్రెస్ వైపు కాదు. అయితే ఈ రేవంత్ రెడ్డి అనే సబ్జెక్ట్కి వస్తే ఏంటంటే, రేవంత్ రెడ్డికి ఒక రకంగా భారతీయ జనతా పార్టీలో చాలామందితో పాత పరిచయాలు ఉన్న వ్యక్తి ఆయన. మీకు ఆయనతో ఎలాంటి అనుబంధం ఉండేది? ఆయన ఒకప్పుడు మా ఆర్గనైజేషన్లో పనిచేసి వెళ్ళిన వ్యక్తి అమ్మ. మా నాయకులకు చాలామందికి ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర నుంచే పనిచేసి వెళ్ళిండు, మా దగ్గర చాలా నేర్చుకొని వెళ్ళిండు. పరిచయాలు ఉన్నాయమ్మా, అంతకన్నా మించి ఏం లేదు. ఓకే, సో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. సో ఇప్పటి వరకు గడిచిన ఈ 1-2 నెలలలో మీకేమనిపించింది ఈ పాలన చూసి?
అంటే ఎర్లీ టు స్పీక్ అవుతుందమ్మా. ఇది సమయం ఇవ్వాలి. ఇట్లా ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళు సర్దుకోవాలా. వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా గవర్నమెంట్లో లేరు, దూరంగా ఉన్నారు, ప్రతిపక్షంలో మాలాగే దూరంగా ఉన్నారు. వాళ్ళు సెట్ కావాలా. ఇప్పుడే మేము మాట్లాడలేం. కానీ ఏదైతే సబ్సిడీలు కానీ ప్రజా ఆకర్షణ విపరీతంగా ఆకర్షించే పథకాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తాయి కానీ ముందుకు తీసుకెళ్ళాయి. ప్రజలకు మౌలిక సదుపాయాలు పెంచాలా, ప్రజలకు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి స్థాయిని పెంచాలా. కానీ ఫ్రీగా ఇవ్వడం అన్న ఆలోచనలు రానున్న కాలంలో ఏమవుతుందంటే దేశం ఇబ్బందులకు వస్తుందమ్మా. ఒకసారి సీట్లో కూర్చోవడం కోసం అబద్ధ మాటలు, బుటగా మాటలు చెప్తే కేసీఆర్ పరిస్థితి అందరికీ అవుతుంది. ఓకే. సో మీ దగ్గరికి వస్తే మీకు రాజకీయ పరంగా మీకు ఎలాంటి డెస్టినేషన్ ఉంది, నేను ఈ స్టేజ్లో ఉండాలి అని? కానీ మీకు ఏదైనా రాజకీయ పరంగా గోల్ ఏంటి? మీ గోల్ డెస్టినేషన్ అనుకున్నప్పుడు ఎప్పుడు ఫుల్ఫిల్ కాలేదమ్మా, వాస్తవంగా చెప్తున్నా. మేము అయితే మీ డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ అంతా సో మెనీ ఉన్నాయమ్మా. నేను ఇండిపెండెంట్గా ఒకసారి కార్పొరేటర్ కంటెస్ట్ చేసిన, 9లో కంటెస్ట్ చేసిన. నేను ఒకసారి ఎమ్మెల్యే కూడా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన. రాజకీయ క్షేత్రంలో డిసప్పాయింట్మెంట్స్ ఎవ్రీడే ఉంటాయమ్మా, ఎవ్రీడే ఉంటాయి. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ యాక్చువల్గా. నేను రన్నర్ను, పరిగెడుతూ ఉంటాం, బాగా పరిగెడతాం, మారథాన్లు పరిగెడుతుంటాం. స్పోర్ట్స్లో ఒక పాయింట్ పోయిన తర్వాత మ్యాచ్ పోదమ్మా, మ్యాచ్ పోదు. ఒక పాయింట్ గెలుస్తాం, ఒక పాయింట్ ఓడిపోతాం. ఓడిపోయిన ప్రతిసారి గెలిచే ప్రయత్నం చేయాలి కానీ నిరుత్సాహపడకూడదు. రాజకీయ క్షేత్రంలో పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇంతమ్మా చాలా తక్కువ కదా. అందరు గెలుస్తారా? గెలవరు. హరీష్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బాగా గట్టిగానే ఉంది. సో చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు. మీరు టికెట్ కోసం ఏమైనా ఆశిస్తున్నారా? పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నా అనే దాంట్లో తప్పేం లేదు, అందరం ఆశిస్తాం. అయితే ఇంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు కదా, సో ఈ పదవిని సీనియర్ లీడర్కి కాదని హరీష్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఇస్తే గనక హరీష్ రెడ్డికి ఇవ్వాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? అంటే హరీష్ రెడ్డి అయితేనే బాగుంటుంది, లేదా గెలిచి ప్రజలకు మంచి చేస్తాడు అనే అంశం బీజేపీ నేతల్లో ఏమైనా ఉందా? నేను కాంట్రవర్సరీ మాట్లాడాను కానమ్మా, వాస్తవం మాట్లాడతాను. నేను మల్కాజిగిరి పెద్ద నియోజకవర్గం. ఒక సముద్రం ఉందనుకో అమ్మ, సముద్రంలో అన్ని రకాల జీవాలు ఉంటాయి. చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, అనేక రకాల జీవరాశులు ఉంటాయి. చాలామంది ఇది మాది ఇది మాది అని అన్వయించుకుంటారు. ఇది పెద్ద సముద్రం అమ్మ మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో అందరూ ఉంటారు. ఇక్కడ అందరూ, అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు, అనేక వర్గాల వాళ్ళు ఉంటారు. కనుక ఆశించే వాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు అనుకొని ఎక్కువ మంది ఆశపడుతుండొచ్చు. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే అందరూ సీనియర్ నేతలే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టికెట్ ఖచ్చితంగా మాకే వస్తుందనే ధీమాతో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అందుకే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రాజకీయ పార్టీ నేత ధీమాగా ఉండకుంటే ఏమంట కార్యకర్తలు తిరిగారమ్మా. అందుకోసం మీరు ధీమాగా ఉంటున్నారా? లేదు తల్లి, నేను ధీమాగా ఉండడమే కాదు, ధీమాగా లేకుంటే రాజకీయము వేయలేం, కార్యకర్తలకు నమ్మకం కల్పించలేం, ప్రజలకు నమ్మకం కల్పించలేం. పెద్ద నాయకులు ఉన్నంత మాత్రాన టికెట్లు భారతీయ జనతా పార్టీలో అట్లేం ఉండదమ్మా. కులబద్ధం కాదు, పెద్ద చిన్న కులబద్ధ కాదు. పార్టీ కష్టపడే వాళ్ళనే కులబద్ధగా తీసుకుంటుంది. పార్టీకి భవిష్యత్తులో ఉపయోగపడతాడన్న నమ్మకం కలగాల, పార్టీకి కమిట్మెంట్ ఉండాలా, కార్యకర్తలను కాపాడగలుగుతాడన్న నమ్మకం ఉండాలా, పార్టీకి పనికొస్తాడన్న నమ్మకం ఉండాలి. అదే టికెట్ ప్రామాణికం అవుతుంది. సో ఇందాక మీరు మనం మాట్లాడుకున్నాం, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎలక్షన్ లైక్ పొలిటికల్గా ఎవరైనా యాక్టివ్గా ఉన్నారంటే మీ వైఫ్ కార్పొరేటర్ అని చెప్పారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆవిడ యాక్టివ్గా ఉన్నారా పాలిటిక్స్లో? అమ్మ, నేను జిల్లా అధ్యక్షుడు కాకనే ముందు ఆమె కార్పొరేటర్. నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మా ఇంట్లో ఒకటి అనుకుంటాం ముందే, అయితే నేను కుటుంబాన్ని చూసుకోవాలా లేకపోతే నువ్వు కుటుంబాన్ని చూసుకోవాలా. నేను జిల్లా అధ్యక్షుడు అయినా కనుక ఆమె ఫ్యామిలీ, నాకు 2 అమ్మాయిలు కూడా పెద్ద పిల్లలే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది వాళ్ళది. కనుక వాళ్ళ కేర్ చూసుకోవాలి. కనుక ఆమె నన్ను చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. కనుక నేను తిరగలుగుతున్నా, యాక్టివ్ ఉంటుంది పాలిటిక్స్లో. ఏదైనా కార్యక్రమం, ఇప్పుడు ఫంక్షన్లు ఉంటాయి, ఏదన్నా కార్యకర్తలు హాస్పిటల్ ఉంటారు, ఎవరన్నా పలకరించేది ఉంటుంది, ఏదైనా మంచికి ఇంకేదైనా విషయానికి వెళ్ళేది ఉంటుంది.
నేను వెళ్ళలేని సందర్భంలో ఆమె వెళ్తుంది. అంటే మీ తరపు నుండి వెళ్ళడమే 100% నన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇండివిజువల్ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. చాలామంది మా వాళ్ళు కూడా అంటారు నాకన్నా ఆమె బెటర్ లీడర్ అని. ఎలా అనిపిస్తుంది అలాంటివి విన్నప్పుడు? ఏమనిపించదమ్మా, ఉమెన్ లీడర్షిప్ పెరగాల, ఉమెన్ లీడర్షిప్ గ్రో కావాల్సిందే. మా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు నాకు, నేను డెఫినెట్గా అమ్మాయి లీడర్షిప్ పెరగాలంట. నేను ఇంకొక విషయం అడగాలి. ఇప్పుడు చాలామంది యువకులు కూడా యూత్ కూడా చాలామంది పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ముందుకు వస్తున్నారు పాలిటిక్స్లోకి. సో వాళ్ళు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉండి కూడా కొంచెం భయపడుతూ ఉంటారు పాలిటిక్స్లోకి రావడానికి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు జనాలకి, యూత్కి? అంటే పాలిటిక్స్ సోషల్ సర్వీస్ డిఫరెంట్ అమ్మా. సోషల్ సర్వీస్ ప్లాట్ఫామే తీసుకోవాలనుకుంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ అవసరం లేదు. పొలిటికల్ ప్లాట్ఫామ్ టఫ్ ప్లాట్ఫామ్ దెన్ సోషల్ ప్లాట్ఫామ్. పొలిటికల్ ప్లాట్ఫామ్లో శత్రువులు ఉంటారు, ఇంటర్నల్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఉంటారు, సొంత వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, సోషల్ వర్క్లో ఉండరు. పొలిటికల్గా రావాలనుకున్న వాళ్ళకు ఒక రకంగా కీర్తికాంక్ష ఉండాలా, త్యాగగుణం ఉండాలా. కీర్తికాంక్ష, త్యాగగుణం ఇవి లేకుంటే రాజకీయం చాలా కష్టంగా ఉంటుందమ్మా. త్యాగం చేయాల్సిన త్యాగం చేయాలా, ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. అండ్ సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది పాలిటిక్స్లో, తక్కువ ఉంటుంది. అన్నిటికన్నా, అన్ని ప్రొఫెషన్స్ కన్నా పొలిటికల్ ప్రొఫెషన్లో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అనిపించిందా మీకు ఎప్పుడైనా వద్దు అసలు పాలిటిక్స్ ఎందుకు, వెనక్కి వెళ్ళిపోదాం? ఎవ్రీ డే అనిపిస్తుంది అమ్మా. ఎవ్రీడే అనిపిస్తున్నప్పుడు మీకు మోటివేషన్ ఏంటి అసలు ముందుకెళ్ళడానికి ఆగకుండా? చాలా దూరం వచ్చేసినాం కదమ్మా. అందుకు మీరు ఆగిపోతున్నారా, అంటే ముందుకు వెళ్తున్నారా? వెనక పోలేక 100% వెనక పోలేక కనుకనే ముందుకు పోతున్నాం. చాలా చాలా సందర్భాల్లో చాలా విమర్శలు వస్తూ ఉంటాయి పాలిటిక్స్ అంటే. అవును. సో బెదిరింపులు లాంటివి ఏమైనా వచ్చాయా మీకు? అన్నీ వస్తుంటాయి. రాజకీయాలు చేయని వాళ్ళందరూ రాజకీయాల గురించి మాట్లాడతారు. రాజకీయాల్లో ఉంటే తెలుస్తుందమ్మా రాజకీయం ఎంత కష్టమైన ప్రొఫెషన్. అసలు మీ దృష్టిలో రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే సమాజానికి ఏదైనా చేయాలన్న సంకల్పం, సమాజానికి ఏమన్నా చేయాలన్న సంకల్పంతో పాటు కొద్దిగా గుర్తింపు కూడా స్వార్థం కాదు. ఆ గుర్తింపు సేవ చేయడానికే ఒక గుర్తింపు కోరుకుంటాం. రాజకీయం, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు రాజకీయం కూడా రాజకీయమే. అది ఈ పొలిటికల్ పార్టీలో ఉన్న రాజకీయం కూడా రాజకీయమే అనుకుంటా. కానీ అక్కడ ఆర్థికమైన అంశాలు లేవు. ఇక్కడ ఆర్థికమైన అంశాలు చాలా ఇబ్బందికరంగా తయారైనాయి. సామాన్యులు రాజకీయం చేయడం కష్టంగా ఉంది. కులబలం, ధనబలం లేని వ్యక్తులు సమాజంలో నిలబడడం, రాజకీయంగా నిలబడడం కష్టంగా ఉంది. అది పోవాలమ్మా. నేను అది పోవాలని కోరుకుంటున్నా. రాజకీయాల్లోకి ఈ కోణాన్ని మార్చాలంటే, కుల ధన బలాన్ని మార్చాలంటే రాజకీయాల్లోకి ఎక్కువ మంది రావాలా, రాజకీయాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల, 100కు 100% ఓటింగ్ నమోదు కావాలా. అప్పుడు డబ్బులు వంచే స్కీమ్లు కానీ ఇవన్నీ బంద్ అయిపోతాయి. పాలిటిక్స్ ప్రొఫెషన్ మంచిదే, కానీ అందరు యాక్సెప్ట్ చేస్తే మంచిది. సార్ ఇంకొక విషయం అడగడం మర్చిపోయాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో కూడా బాగా గొడవలు జరిగాయి, పోలీసులు అని చెప్పి గందరగోళం జరిగింది బాగా. ఇలాంటి టైంలో ఫ్యామిలీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాం కదా. సో మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది వీటికి? అమ్మ, గడిచిన 4-5 ఏళ్లలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలే ఉండే, ఒక రకమైన ఎమర్జెన్సీ ఉండే. మాకు మార్నింగ్ 4 గంటలకే ఇంటి ముందర పోలీస్ జీప్ ఉండేది. మా మిస్సెస్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆమెను మహిళా కానిస్టేబుల్ తీసుకుపోయేది, నన్ను మామూలుగా జీప్లో తీసుకొని వెళ్ళిపోయేది. లేకుంటే ఆమె మీద ఏమన్నా కార్పొరేటర్ గారి గౌరవం ఉంటే హౌస్ అరెస్ట్ చేసేది. 48 గంటల హౌస్ అరెస్టు, 36 గంటల హౌస్ అరెస్ట్ ఇట్లా జరిగేటి. నన్ను తీసుకుపోయి లోపల కూర్చున్నబెట్టేది. అంటే ఈ ఇబ్బందులు చాలా ఫేస్ చేసినాము. ఇబ్బందిగా ఉంటుంది. హైదరాబాద్ జనానికి ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే గౌరవంగా వచ్చింది అనుకోరమ్మా, ఏదైనా తప్పు చేస్తూ వచ్చింది అనుకుంటారు. కనుక మేము నాయకులము, మా ఇంటికి పోలీసులు వచ్చిండ్రు, మాదొక ధర్నా ఉందో, ఒక ఉద్యమం ఉంది, ఒక కార్యక్రమం ఉందని చెప్పడానికి నా స్థాయి వాళ్ళకు చెప్పగలుగుతా. కానీ సామాన్యమైన కార్యకర్తను, ఒక మహిళా కార్యకర్తను 5 గంటలకు తీసుకుపోవడం, ఒక మామూలు కార్యకర్తను
చిన్న వాళ్ళని పాపం రెక్కాడితే డొక్కాడని వాళ్ళను మార్నింగ్ 5 గంటలకు తీసుకపోయి సాయంత్రం 5 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ఆ కేటీఆర్ ప్రోగ్రామ్, కేసీఆర్ ప్రోగ్రామ్ అయిపోయే వరకు వాళ్ళని 12 గంటలు 14 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన దుర్మార్గమైన నియంతృత్వం చేశారమ్మా. కార్యకర్తలు నలిగిపోయారు, ఇబ్బందులు పడ్డాం అందరం కూడా. ప్రతి కుటుంబంలో కూడా సఫరింగ్ ఉండే, తట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆశపడ్డాం, మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తున్నది. గవర్నమెంట్ మళ్ళీ రావాలి, ఇంకా మళ్ళీ ప్రయత్నం జరగాలి. ఈసారి మిమ్మల్ని ప్రజలు నమ్మాలి అని అంటే మీరేం చెప్తారు ప్రజలకి? మోడీ ఈజ్ అ గ్యారంటీ. మోడీ గ్యారంటీ. హరీష్ రెడ్డి గ్యారంటీ ఏమైనా ఉందా? హరీష్ రెడ్డి చాలా చిన్నోడమ్మా, సముద్రంలో ఒక బిందువులు అంటాడు. అసలు భారతీయ జనతా పార్టీలో మేమందరం బిందులమే, మాకు పార్టీయే ఎవ్రీథింగ్. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలో ఉన్నారు, మీకు ఎప్పుడు అనిపించలేదా బీజేపీ కాకుండా వేరే పార్టీలోకి వెళ్తే నాకు మంచి స్థానం దక్కేదేమో అని చెప్పి మీకు ఏ రోజైనా అనిపించిందా? నేను భారతీయ జనతా పార్టీలో మొత్తం లేను తల్లి, నేను వాస్తవంగా లేను. నేను ఇప్పుడు అబద్ధం మీ ముందు మీడియా ముందు చెప్పదలుచుకోలేదు. నేను ఒక 20 ఏళ్ళ గ్యాప్ తీసుకున్నా. నేను విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్న తర్వాత నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. నా పొలిటికల్ ట్రావెల్ చాలా డిఫరెంట్గా వెళ్ళింది. నేను ఒక 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన. నేను 94లో బీజేవైఎం కూకట్పల్లిలో కేపీహెచ్బి కాలనీలో అధ్యక్షుడు ఉన్నింటి. 95లో మేము మహాధివేశన్ అని చాలా పెద్ద కార్యక్రమం ముంబైలో అయిండే. అప్పుడు బాంబే అంటుండే, మహాలక్ష్మి రేస్ కోర్స్లో అయిండే. ఆ మీటింగ్లో కూడా ఉన్నాం. తర్వాత నేను విద్యార్థి పరిషత్లో పనిచేసిన. విద్యార్థి పరిషత్ నుండి ఒక 20 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత నేను పరివార క్షేత్రాల్లో ఉన్నా, అంటే ఐడియాలజీలోనే ఉన్నా కానీ పొలిటికల్ పార్టీగా వేరే ఉన్నా. నాకేం అనిపించలేదమ్మా. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ కమ్బ్యాక్ అయినప్పుడు నేను డిసైడ్ అయ్యి వచ్చిన, నా నెక్స్ట్ జనరేషన్కు, నా పిల్లలకు, మా మిస్సెస్ కానీ నా పిల్లలకు కానీ నేను ఒక మంచి పొలిటికల్ పార్టీలో రిటైర్డ్ కావడానికి బయలుదేరినా అని చెప్పిన, పార్టీలు మారడానికి కాదు. సో మళ్ళీ హరీష్ రెడ్డి వేరే పార్టీలో వెళ్ళే ప్రసక్తే లేదంటారు? లేదు తల్లి. ఎందుకు లేదంటే వాస్తవంగా ఇది మంచి పార్టీ, ఇంతకన్నా మంచి పార్టీలో లేవు. నేను చూసినా కనుక చెప్తున్నా, చాలామంది వేరే రాజకీయ పార్టీని చూసి ఉండరు. నేను ఆల్మోస్ట్ నేను పొలిటికల్ ట్రావెల్ నాది వేరే రకంగా నడిచిందని చెప్తున్నా కదా. నేను సో మెనీ పార్టీలలో వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ఆలోచన విధానం చూసినా కదమ్మా. ఈ పార్టీలో కార్యకర్తలు చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తని మనం ఇంకో పార్టీలో చూడలేము. అసలు వీళ్ళకు ఒక పదవి మీద కోరిక కానీ, ఒక సీటు మీద కోరిక కానీ ఉండదు. వీళ్ళకు త్యాగం అన్నది, సమర్పణ భావం అన్నది టాప్ ప్రయారిటీ తీసుకుంటారు. మాకు ఎప్పుడైనా కోపము, బాధ, లేకుంటే స్ట్రెస్, లేకుంటే అలక వచ్చినప్పుడు ఒక సామాన్యమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తను చూస్తే అన్నీ మర్చిపోతామమ్మా. ఇంకా వేరే ఆలోచన ఏం లేదమ్మా. రిటైర్మెంట్ దీంట్లోనే అవుతాం. అంతే అంటారా? సో మీకు పార్టీ ఏ విధంగా సాయం చేస్తుంది? పర్సనల్గా తీసుకుంటే హరీష్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సహాయపడుతుంది? అంటే మీకు ఎలాంటి సపోర్ట్ని ఇస్తుంది జనరల్లీ? మీరు నన్ను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నారు, అదే సపోర్ట్. అది చాలా అంటారా? జిల్లా అధ్యక్షుడు కాకుంటే నాకు గుర్తింపు ఏముంది? అట్లా మా పార్టీ అత్యంత సామాన్యుని కూడా ఎక్కడికైనా తీసుకెళ్తుంది. చాలామంది నాయకులు పదవి వచ్చినాకనే మా పార్టీలో గుర్తుపడతారు. పదవి రాకన్నా ముందు ఆయన ఎవరికి తెలియదు. మా దగ్గర జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక మంది నాయకుల్ని పార్టీయే నాయకులను చేస్తుంది, పార్టీ తయారు చేస్తుంది, పార్టీ తీసుకెళ్తుంది. మనం పార్టీని నమ్ముకుంటే పార్టీ తీసుకెళ్ళిపోతుందమ్మా. పార్టీని నమ్ముదామంతే. సో మీరు ఈ సందర్భంగా ఆర్టీవీ ప్రేక్షకులకి లేదంటే ప్రజలకి ఏదైనా చెప్పాలి భారతీయ జనతా పార్టీ నుంచి కానీ హరీష్ రెడ్డి గారి తరపు నుంచి కానీ ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఆర్టీవీ ప్రేక్షకులకు, ఆర్టీవీ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది. ఆర్టీవీ ఈ మధ్య కాదు, ఆర్టీవీ తొలి వెలుగు మేము ఎవ్రీడే చూస్తున్నాం. ఒక మంచి రాజకీయ పార్టీకి మీరు సపోర్ట్ ఇవ్వండి. ఈ రాజకీయ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, అందరి కోసం, అందరి నమ్మకాల కోసం, ఒక బలమైన దేశాన్ని ఆర్థికంగా, భౌగోళికంగా, పాత దేశాన్ని ఏదైతే మనం కోల్పోయిన భారతదేశం యొక్క మూలాలు ఉన్నాయో వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న
ఈ గొప్ప పార్టీకి మీరు సహకరించండి, సపోర్ట్ చేయండి. మోడీ గారిని మూడోసారి ఎన్నుకోండి. మనకు, మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు మోడీ గ్యారంటీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. సో చూసారు కదా, సో హరీష్ రెడ్డి గారైతే పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పి, న్యాయపరంగా ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.